ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం. ఈరోజు ఈ 2 రోజుల నుంచి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న శ్వేతపత్రం ఉందో ఇదంతా ఒక ప్లానెడ్గా ప్రజలని ప్రిపేర్ చేయడానికి గత ప్రభుత్వము ఒక చిప్ప ఇచ్చిపోయింది. ఆ చిప్పని ఎలా చూపించాలి, సినిమా స్కోప్లో చూపించాలా అంటే ప్రజల్ని ఒక మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు. ఇది ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, అందరూ చాలామందికి ఈ విషయం తెలుసు. గత ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి తుగ్లక్ పరిపాలన చేసిన ముఖ్యమంత్రి గారు తెలంగాణని కోలుకొని దెబ్బ భవిష్యత్ తరాలని సుమారు నిన్న 2 దాంట్లో భద్రాద్రి యాదాద్రి దాంట్లోనే అంటే ఎటువంటి టెక్నాలజీ, అవుట్డేటెడ్ టెక్నాలజీ, ఎలా అయితే మనం స్క్రాప్లో పడేసే టెక్నాలజీతో తీసుకొని భద్రాద్రిలో 3,500 కోట్లు ఎక్స్ట్రా, మళ్ళీ అది ఈరోజు పనికిరాదు. అది రెండోది యాదాద్రిలో సుమారు 10,000 కోట్లు, మళ్ళీ 20-30 సంవత్సరాల వరకు ఎవ్రీ ఇయర్ 800 crores ఫర్ కోల్, 24,000 కోట్లు. అంటే మొత్తం అందరికి అన్నీ తెలుసు. ఈరోజు దగాపడ్డదంతా తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత. దయచేసి ఈ ఆటలన్నీ కట్టిపెట్టండి. ఇంకా జరిగిన ధ్వంసాన్ని, విధ్వంసాన్ని పూర్తి చేయాలంటే అందరూ అన్ని పార్టీల వారు ఐకమత్యంగా ఉండి ఏదైతే 1,400 మంది బిడ్డలు ఆత్మార్పణ చేసుకున్నారో ఈ 6Gలు ఏమంటారు, 6 గ్యారెంటా, 8 గ్యారెంటా, 18 గ్యారెంటా, ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణ కోరుకున్నది యువత, ఉద్యోగాలు. దయచేసి ప్రాధాన్యత క్రమంలో ముందు యువతకు ఉద్యోగాలు ఇవ్వండి. ఒక స్పెషల్ వెహికల్స్ టాస్క్ ఫోర్స్ ఏదైతే February 1 నాడు మెగా డిఎస్ చేస్తామన్నారో అది వేయండి. మిగతా 2 లక్షల ఉద్యోగాలు ఇమ్మీడియట్లీ విత్ ఇన్ 3 monthsలో కంప్లీట్ ఆల్ పార్టీస్తోనే ఒక కమిటీ క్రియేట్ చేసి ఒక డైనామిక్ ఆనెస్ట్ ఆఫీసర్స్ని ఒక కమిటీకి ఏర్పరిచి ఈ 3 నెలల్లో మాత్రం ఫస్ట్ మీరు 2,50,000 మంది బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి, తెలంగాణ బిడ్డలకు. రెండోది 10 సంవత్సరాల నుంచి ఒక పేదవాడికి ఇల్లు కట్టకుండా, మా ఉదాహరణకు మా నియోజకవర్గంలో ఇంతవరకు 80 ఇల్లు కట్టలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక టీచర్ని రిక్రూట్మెంట్ చేయలేదు, ఒక స్కూల్ని రిపేర్ చేయలేదు. అన్ని వ్యవస్థలు ధ్వంసం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి అన్ని వ్యవస్థల్ని. ప్రాధాన్యత క్రమంలో ముందు పేదవాళ్ళకి ఇల్లు కట్టించండి. చాలుగా ఈ శ్వేతపత్రాలు చూసుకోవడానికి, రాసుకోవడానికి కూడా పనికిరావు. ఉన్న అప్పులు ఏమిటి పోవు, ఆదాయం ఎలా పెంచుకోవాలి, ఈ వనరులు ఎట్లా సమకూర్చుకోవాలి, ఈ విద్యార్థులకు ఎలా ఇమ్మీడియట్లీ ఉద్యోగాలు ఇవ్వాలి, పేదవాళ్లకు ముందు ప్రాధాన్యత క్రమంలో ఇల్లు కట్టివ్వాలి. మా ప్రభుత్వం కూడా, సెంట్రల్ ప్రభుత్వం, మా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని లక్షల ఇళ్ళు అయినా మీరు ప్రపోజల్స్ పంపండి, మేము సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా ఉన్నామని. కాబట్టి దయచేసి ఈ దీని మీద ముందు ఉపాధి, ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డదే ఉద్యోగాల గురించి, ఏదో పారిశ్రామికవేత్తల గురించో లేకపోతే ఆ మాఫీ తర్వాత వేయండి. ఫస్ట్ పిల్లలకు మాత్రం కంపల్సరీ ఉద్యోగాలు ఇవ్వండి. ఇంకా ఆటలు కట్టి పెట్టండి. ఇంకా అన్నగారు అన్నీ చెప్పారు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ పిల్లలు రోజు రోజుకు నిరాశ చెందుతున్నారు. యువతనే దేశ భవిష్యత్తు. ప్రవళిక లాంటి సంఘటనలు, ప్రవీణ్ నాయక్ సంఘటనలు ఇంకా పునరావృతం కాకూడదు. రాష్ట్రంలో ప్రతి మేధావి వర్గం, ప్రతి రాజకీయ పార్టీలు అందరూ కూడా ముందుగా ఆలోచించాల్సింది ఈ రోజున్న నిరుద్యోగ యువత గురించే. ముందు ఉద్యోగాలు ఇవ్వండి, తర్వాత ఇల్లు ఇవ్వండి, తర్వాత మీ ప్రాధాన్యత కార్యక్రమంలో ఏమేమి ఉన్నాయో మేనిఫెస్టోలో అవి అమలు చేసుకుంటామండి. బోలో భారత్ మాతా కీ.